వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశంలో సినీ రంగం పోకడాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల తీరుపై దర్శకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని, ఇప్పుడు స్మగ్లర్లు, దేశ ద్రోహులు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వాళ్లతో హీరో పాత్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎలాంటి సందేశం వెళుతుందో దర్శకులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. చెడ్డ పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూడదని, దీని ప్రభావం పిల్లలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగం బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని వెంకయ్యనాయుడు అభిలషించారు. జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిన విలనం అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ చేసనో స్మగ్లర్లనో దేశద్రోహులనో లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం అనిపించకూడదు, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి. దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పిలిస్తే మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు రారు కదా. ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా యువ నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తూ ఉంటే. ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది. శరీరాన్ని కాపాడుకోవడం, ప్రతిష్టను కాపాడుకోవడం, అది మన చేతిలో ఉండే పని. దీన్ని యువ నటులు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నుంచి తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాలి, సినిమా సంతోషాన్ని కలిగించాలి, సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి, సినిమా ఆ భావనను కలిగించాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారు బాబు ఆయన తలనొప్పే సినిమా పోవడమేం పోయేది, తర్వాత తలనొప్పి అని చెప్పని బాధపడుతుండేది. ఆ పరిస్థితి తేకూడదు. జుగుప్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు. కానీ జుగుప్సాకరంగా లేదు, అది అశ్లీలంగా లేదు. అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మరీ వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండేట సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనం చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. నేను మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటాను మామూలుగా. ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి. కాస్త కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతుడి వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని లాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటు పుట్టించేదిగా ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు. నటుడిగా కూడా, హాస్య నటుడిగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించేటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచిగా ఆశీర్వదించుకోవచ్చు.